హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బాసర సరస్వతీదేవి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయి, అలానే ఏ ప్లేసెస్ చూడాలి ఇంకా అనేది ఫుల్ వీడియో చేశానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, వీడియోకి లైక్ కూడా చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుందండి. ముందుగా మేమైతే ట్రైన్లో వెళ్ళామండి బాసర. మేము ఉండే ప్లేస్ నుండి మాకు 3.5 అవర్స్ పడుతుంది జర్నీ. సో ట్రైన్ అనేది కాచిగూడ నుంచి బాసరకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మేమైతే ట్రైన్ టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి. సిట్టింగ్ క్లాస్ ఉంటుంది కదా, చైర్ అదే తీసుకున్నాము. 90 రూపీస్ అండి టికెట్. ట్రైన్ అయితే అంత రష్గా అయితే ఏమీ లేదండి, నీట్గా కూడా ఉంది. ఇంకా పిల్లలతో ఉన్న వాళ్ళకైతే ట్రైన్ జర్నీయే కంఫర్ట్ అండి, ఎందుకంటే టాయిలెట్ అలాంటివి వచ్చినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా వెళ్తున్న దారిలో అయితే లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. జర్నీ అయితే చాలా స్మూత్గానే జరిగింది, అంత ఇబ్బందిగా అయితే ఏం అనిపించలేదు. ఇలా ఇక స్టేషన్ మధ్యలో ఒక స్టేషన్లో అయితే చాలా మంకీస్ అండి కనిపించాయి. అసలు మనుషుల్ని ఏం చేయట్లేదు, పక్క నుంచి అందరూ నడుస్తున్నారు, అంతా నార్మల్గానే ఉంది. ఏదైనా ట్రైన్ రాగానే వస్తున్నాయి అన్నమాట. ఎవరైనా ఫుడ్ ఇస్తే తీసుకుంటున్నాయి, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. కానీ మా పిల్లలు అయితే చాలా హ్యాపీ అయ్యారు చూసి. ఇంకా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. మాకు దర్శనం అన్నీ కూడా చాలా మంచిగా అయ్యాయి. ఇంకా ఫైనల్లీ బాసర అయితే ఎంటర్ అయ్యామండి. ఇది గోదావరి నది అండి. బాసర మనం రీచ్ అయ్యేసరికి 11 o'clock అవుతుందండి. మార్నింగ్ మనం అక్కడ 7:30 7:15కి కదా ట్రైన్, ఇంకా 11 అవుతుంది బాసర రీచ్ అయ్యేసరికి. ఇంకా మనం స్టేషన్లో దిగగానే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయంట. ట్రైన్ వచ్చే టైంకి వచ్చి ఉంటాయంట, కానీ మాకు అవి కనిపించలేదు. మేము ఇంకా షేర్ ఆటోలు కూడా ఉంటాయండి. ఆటో ఎక్కేసి ఈచ్ వన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ముందుగా టెంపుల్కి ఇంకా రాగానే అక్కడ లగేజ్ కౌంటర్లా ఉంటాయండి, అందులో ఇంకా చెప్పులు ఇంకా లగేజ్ని కూడా పెట్టేశాము. ఇంకా దర్శనం కోసమని లైన్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ దర్శనం టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు ఉంటుందండి. తర్వాత 1 నుంచి 2 వరకు క్లోజింగ్ టైం. మళ్ళీ 2 o'clockకి ఓపెన్ అవుతుంది టెంపుల్. 1 అవరే అండి క్లోజింగ్లో ఉంటుంది. ఇక్కడ లైన్లో అయితే వెళ్తున్నామండి. మొబైల్స్ కూడా అలో లేదు. కొంతమంది తీసుకెళ్తున్నారు కదా అని నేను కూడా కొంచెం ముందు వరకు లైన్లో తీసుకెళ్ళాను. ఇంకా గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అయితే తీసేసుకున్నారండి, మొబైల్స్ వద్దు అని చెప్పారు. ఇగోండి ఫైనల్గా ఇంకా ముఖద్వారం దగ్గరికి అయితే వచ్చాం కదా. ఇక్కడ అయితే ఒక పోలీసు అతనేమో లేదమ్మా మొబైల్ లోపల పెట్టేసాయి అంటే నేను ఇంకా లోపల పెట్టేశానండి. ఇంకా దర్శనం అయ్యాక బయటకు వచ్చాక ఇంకా టెంపుల్లో చుట్టూ ఇంకా అందరూ అక్షరాభ్యాసాలు చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కొంతమంది ఇలా బయట అక్షరాభ్యాసం చేస్తున్నారు. కొంతమంది టెంపుల్ లోపలే గర్భగుడిలో అక్షరాభ్యాసం చేయించుకోవాలి అంటే 1000 రూపీస్ అంట టికెట్. అలానే అక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి కదా, అమ్మవారికి సమర్పించిన చీరలు కూడా వేలం పాట వేస్తున్నారండి. ఇంకా కొంతమంది ఆ చుట్టూ ఆవరణలోనే అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. మేమైతే మా పిల్లలకి చేయించలేదండి, వాళ్ళకి ముందు వర్కల్లో చేయించాము. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఇంకా దర్శనం కోసం అని వెళ్ళాము. ఇంకా ఇది అయితే బయటికి దారి అండి. దర్శనం అయ్యాక ఇలా బయటకు వచ్చాక ఆ దారిలోనే కొబ్బరికాయలు ఎవరైనా కొట్టాలి అనుకుంటే అక్కడ కొట్టొచ్చండి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా బాగుందండి. దర్శనానికి ఒక 20 minutes 15 to 20 minutes ఏనండి, పెద్దగా టైం అయితే పట్టలేదు, వేగంగానే అయిపోయింది. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చాక ఇంకా స్పెషాలిటీస్ అయితే చాలా బాగున్నాయండి. వాటర్ అనేది ఎక్కడికక్కడే వాటర్ అన్నీ ఉన్నాయి, టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలానే ఫీడింగ్ మదర్స్ కోసం రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పక్కనే బయటకు వచ్చాక ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. పులిహోర లడ్డు ఉంటాయి ప్రసాదాలు, ప్యాకెట్ 25 రూపీస్ అనుకుంటా. అలానే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నార్మల్గా 200 రూపీస్ నుంచి రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా స్టే చేయాలి అనుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను కదా, ఆ వేలో చాలానే ఉన్నాయి. అంటే 200 ఇంకా 1000 అలా రేంజ్ని బట్టి ఆ స్పెషాలిటీస్ కూడా ఉంటాయి. అలా బయటికి వచ్చాక ఇక్కడ అన్నప్రసాదం కూడా పెడతారండి, కానీ పర్ డే 300 మెంబర్స్ వరకే పెడతారంట. ఇంకా కొంచెం ఏమైనా స్పెషల్ డేస్ అయితే కొంచెం ఎక్కువ మందికి పెడతారంట.
మేమైతే అన్నదానం కోసం వచ్చామండి. ఇక్కడ లైన్లో వెయిట్ చేసాం. ఆ లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడే అక్కడ చెప్తారండి, ఎవరైనా డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు భోజనం అయ్యాక డొనేట్ చేయండి అని చెప్తూ ఉంటారు, అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా భోజనం అయితే చాలా బాగుందండి. మాకు అమ్మవారి అన్నప్రసాదం అయితే తినగలిగాం. లైన్లో వెయిట్ ఒక 2 hours అయితే పట్టిందండి. ఇంకా అది అయ్యాక బయటకు వచ్చాక ఇక్కడ వ్యాస మహర్షి గృహ అనేది ఉంటుందండి. ఇది చాలామంది వెళ్ళారనుకుంటా. టెంపుల్ నుంచి కొంచెం పైకి అలా వెళ్తే ఇక్కడ వ్యాస మహర్షి గృహ ఉంటుందండి. ఆ గృహలోనే మహర్షి అమ్మవారి కోసం తపస్సు చేశారంట. ఆ ప్లేస్కి వెళ్తున్నామండి ఇప్పుడు మనం. అలా వెళ్తున్న దారిలో కొంచెం స్టాల్స్ కూడా ఉంటాయండి. కిడ్స్ కోసం టాయ్స్, బుక్స్ చాలా అలాంటివి పెడతారండి. ఇంకా పిల్లలు చూస్తే ఆగరు కదా, అలాంటివి కొనమంటూ ఉంటారు. ఎండగా ఉన్నప్పుడు అయితే మాత్రం కొండపైకి వెళ్ళలేమండి, కాళ్ళు బాగా కాలుతాయి. మేము వెళ్ళే టైంలో కూడా అలానే అయింది. మేము 2 లంచ్ చేశాక వెళ్ళాం కదా, మా పాప అయితే కొంచెం కాళ్ళు మండుతున్నాయనింది. ఇగోండి వెళ్తుంది, ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఆ గృహలోకి వెళ్ళడానికి కూడా టికెటేనండి. పర్ హెడ్ 5 రూపీసేనండి, ఎక్కువ కాదు. అందరూ వెళ్తుంటారు. మధ్యలో ఇలా గ్రీన్ కలర్ క్లాత్స్ కూడా వేశారండి, కొంచెం ఎండగా ఉంది కదా అందుకోసమని. ఇంకా ఫైనల్గా అయితే కొండపైకి వచ్చేసామండి. ఇదిగోండి వ్యాస మహర్షి గృహ. ఒక 4 మెంబర్స్నే లోపలికి పంపిస్తారండి, ఎక్కువ ప్లేస్ కదా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎంట్రన్స్, అలా వెళ్ళాలి అండి. చాలా చిన్నగా ఇరుగ్గా ఉంటుంది. అలా వెళ్ళాలి లోపలికి. వెళ్ళాక అక్కడ అమ్మవారు ఉంటారు, ఇంకా వ్యాస మహర్షి కూడా ఉంటారండి. వాళ్ళిద్దరిని దర్శించుకొని చాలామంది ఒక 5-10 నిమిషాలు అక్కడ ధ్యానం కూడా చేస్తున్నారండి. ఇంకా ఫైనల్లీ మేము అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాక ఇంకా చిన్న షాపింగ్స్, అమ్మవారి కుంకుమ, ఇంకా పిల్లలకి టాయ్స్ అవి తీసుకున్నాము. తర్వాత ఆటో వాళ్ళు 20 రూపీస్ తీసుకుంటారండి. గోదావరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. అక్కడ నుంచి గోదావరికి వచ్చామండి. ఇక్కడ బోటింగ్ అవైలబుల్ ఉంది గోదావరిలో. అలానే గోదావరి స్నానాలు చేసేవాళ్ళు గోదావరి స్నానం కూడా చేస్తున్నారండి. బోటింగ్కి 100 రూపీస్ అండి ఈచ్ వన్. ఎంతమంది ఉన్నా తీస్తున్నారు. అలానే మధ్యలోకి వెళ్ళి స్నానం చేయాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కాసేపు ఉంచుతున్నారు బోట్ని కూడా. మేము కూడా బోటింగ్ అయితే చేసామండి. స్నానాలు అవైతే ఏం చేయలేదు మేము. గోదావరిని కూడా దర్శించుకొని వచ్చేసామండి. ఇంకా రిటర్న్ కూడా మాకు 1:45 ఇవన్నీ మాకు 3:30 లోపు అయిపోయాయండి. ఇంకా 4 o'clockకి మాకు ట్రైన్ అండి మళ్ళీ రిటర్న్ బాసర టు కాచిగూడ. ఇంకా స్టేషన్కి వచ్చేసి ఆ ట్రైన్కి అయితే ఇంటికి వచ్చేసామండి. మేము 8 అయ్యేసరికి ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8కి నైట్కి ఇంటికి వచ్చేయచ్చండి. 1 డేలో బాసర ట్రిప్ అయితే అయిపోతుంది. బాసర ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి బాసర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ అన్నీను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.